నిన్నటి నుంచి యూట్యూబ్ ఇన్స్టా ఏది ఓపెన్ చేసిన ఒకటే న్యూస్. వైషు అమ్మ 4 నెలల గర్భిణి అని కూడా చూడకుండా వాడు అంత కిరాతకంగా చంపిండు కదా. ఇంకా మళ్ళా వాడంట లవ్ చేసిండంట. లవ్ చేసి ఎంబడవాడు పెళ్ళి చేసుకుని ఎందుకురా సంపనీక? నీ ఇంట్లో లేరురా ఆడోళ్ళు? నీ అమ్మను నీ అయ్య చంపుంటే ఈరోజు నువ్వు భూమి మీదకి రాకపోదు. అర్థమైందా? అంటే ఎవడైనా చూడుర్రి వాన అక్క చెల్లెల కాడికి వాన అయ్యవ కాడికి వచ్చే వరకు వేరే ఉంటుంది. మరి వేరేటోళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బాధలు ఉండవా? 15 మంది అన్నదమ్ములున్న ఒక ఆడపిల్లకి అల్లారు ముద్దుగా పెంచుకురు అన్నదమ్ములు. గంతమంది ఉన్న చెల్లెనే వాళ్ళ ఇంట్లోనే సంపి పోయిండి మొనగాడు. అసలు వీని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి? నువ్వెందుకురా బతికి? నువ్వు కూడా జావురా. నువ్వు నీ అసలుకి బతికే అర్హత లేదు. అర్థమైందా? అసలు ఇట్లా చేసేటోని ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి అంటబెట్టాలి. మనము ఈ గవర్నమెంట్ దాకా పోతే అవి న్యాయాలు జరుగుతలేవు, పాడైతలేవు. నాకు అర్థం కాంది. ఇప్పుడు పెళ్ళి చేసుకోకముందు మీకు ఏం గుర్తురావా? ఏం గుర్తురావు. కట్నాలు క్యాస్ట్లు ఏమి గుర్తురావు. పెళ్ళి చేసుకోగానే అవ్వ చెప్పిందని, అయ్య చెప్పిందని, అన్నలు చెప్పిరని, తమ్ముళ్ళు చెప్పిరని, అక్కలు చెప్పిరని, బావలు చెప్పిరని మీకు కట్నాలు గుర్తొస్తాయి, మీకు క్యాస్ట్లు గుర్తొస్తాయి. మిమ్మల్ని కోసినా వాళ్ళని కోసినా ఒకటే రక్తం వస్తుంది. కట్నం ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు ఇవ్వాలి మీకు కట్నం? ఏం పడగొడుతురని మీకు కట్నాలు ఇవ్వాలి? మీకు ఇష్టం ఉంది చేసుకోర్రి, లేదంటే వెళ్ళిపోర్రి. ఇంకోటి, నీకు ఇష్టం లేకపోయి ఉంటే ఆ పిల్లని వదిలేసి ఓనుంటివి. వాళ్ళు అవ్వలేదా? సాదుకుంటుంది. కన్న వాళ్ళకి పిల్లలు ఎప్పటికీ బరువుగారు. అర్థమైందా? కన్న తల్లిదండ్రికి పిల్లలు ఎప్పటికీ బరువుగారు. నీలాంటి వాళ్ళు బరువే, భూమికే భారం. సావాలి నీ అసంటోళ్ళు. ఏం చేయాలి? సావాలి. సావురా ముండా కొడుక. అసలు నువ్వు ఒక మనిషి వారా? నువ్వు మనిషి జన్మ ఎట్లెత్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్క వీడియోలో ఆ పిల్లతోని మంచి గర్ల్స్ వీడియోలు చేసినావు. మంచివి. అసలు ఆ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు ఎంత కన్నింగా అనువో. ఈ ఇసొంటి నల్లినా బాడుకోవాలని నమ్మకూరి. ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా చెప్తున్నా నేను. నల్లి ముండకొడుకులను అస్సలు నమ్మొద్దు. ఎప్పుడు ప్రాణం తీస్తారో కూడా తెలియదు. బడబడ మాట్లాడుతోనని ఒక పర్సన్ నమ్మొచ్చు, కానీ ఇసొంటి వాళ్ళని అస్సలు నమ్మలేము. నల్లి కూడా పానం తినేదాకా తెలియదు. ఇట్లు వేస్ట్ ముండా కొడుకులు. అసలు ఈ సమాజం ఎటు పోతుందో అర్థమైతే లేదు. పొద్దుగల లేస్తే మొగడు పెళ్ళాన్ని చంపింది, పెళ్ళం మొగడిని చంపింది. గిదే మొత్తం గివే. ఎందుకు చంపాలి? మీకు చంపే రైట్ ఎవరు ఇచ్చిండు? మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. ఎందుకు చంపాలి? 9 ఏళ్ళు కానీ 18 ఏళ్ళు పెంచి నీ చేతిలో పెడితే నువ్వు చంపనీకారా ముండా కొడుక? ఆ వీడియో చూస్తుంటే వాళ్ళ అన్నలు వాళ్ళ అమ్మ అసలు ఎంత బాధ ఉంటుంది కన్న తల్లికి. ఒక్క బిడ్డే, అంతమంది అన్నదమ్ములల్లా ఒక్క పిల్ల. ఇంకా పోయి వాళ్ళ ఇంట్లోనే సిగ్గుశరం లేకుండా ఇల్లరికంలాగా ఉన్నావు కదరా. వాళ్ళు ఉప్పు తిని వాళ్ళని చంపుతావురా ముండా కొడుకను. నీదో బతుక. ఆ వీడియో చూస్తుంటే అసలు మేమెవ్వరము ఇప్పుడు గైస్ మనం ఎవ్వరము అసలు వాళ్ళు ఆ పిల్లకి మనకి అంత రిలేషన్ కూడా లేదు. కానీ మనకి ఎంత బాధ అనిపిస్తే ఆ కన్న తల్లికి ఇన్నేళ్ళు తోడబుట్టిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అసలు న్యూస్ ఛానల్స్లలో లైవ్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు చంపాలరా? మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోరిరా. అంతేగాని ఆడపిల్లుసురు పోసుకోకూరిరా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. 90% అసలు ఎక్కడ చూసినా ఇవే న్యూస్లు. మీకు నచ్చలేదా 10 మందిని మాట్లాడుకొని విడిపోండి. నీ జీవితం నువ్వు, దాని జీవితం అది. అంతేగాని ఇట్లా చంపుకోవడం ఏందిరా నాయన? నాకు అర్థం కాదు. ఆ పిల్ల కడుపుతోనుంది. అసలు ఎట్లా ఊడిచినవురా ఆ పిల్లని? చూస్తుంటే నాకు ఎట్లనో అనిపించింది. నీ వంశమే కదా. ఈ అత్తముండలకు కూడా నేను చెప్తున్నా, కొంతమందికి అందని అంటలేను, కొంతమంది ముండలు ఇట్లుర్రు. కట్నము గిట్నము, అరే నీకు కట్నం ఎందుకే? నువ్వు సంపాదించింది ఏమన్నా ఉంటే తింటారు, లేకపోతే వాళ్ళు బతుకుతారు కదా.
ఈ కట్నాలని ఇద్దని అదని కొడుకులను మంచిగా ప్రేరేపించి ఇట్లా చంపిస్తురా మీరు? మీ ఒక బతుకులేనా? మీ ఇంట్లో మీకు బిడ్డ ఉంటే మీ బిడ్డలను కూడా ఇట్లా చంపితే తెలుస్తుంది మీకు బాధలు. మీ బతుకులు. సి గాయస్, ఎవరికైనా ఇట్లా జరగొద్దు. అన్యాయం, చాలా అన్యాయం. మనకి ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళు ఎంత బాధపడతారో. ఎవరి పేరెంట్స్ అయినా, అంటే ఈ అమ్మాయి గురించే నేను అనట్లేదు, ఇట్లా చంపేటోళ్ళు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు. ఇప్పుడు కడుపు, ఆ కన్న కడుపు ఎంత బాధపడుతుంది. 9 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసి, సరే మీ బతుకు మీరు బతుకుర్రి. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఎంత మంచోళ్ళు చూడు. 15 మంది అన్నలు అయ్యి కూడా ఆ పిల్ల చేసుకున్నాక కూడా ఎంత మంచి చూసుకోరు. ఇవన్నీ మీకు గుర్తుండవా? వేస్ట్ నా కొడుకులు.